పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత తమ హీరో నుంచి వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకొని జూలై 24న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం ప్రారంభించింది చిత్ర యూనిట్. మరోవైపు ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శనకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. జూలై 23వ తేదీన రాత్రి 9 గంటలకు నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్ను ₹600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. జీఎస్టీ అదనంగా చెల్లించే విధంగా నిర్ణయించారు. అంతేకాక సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సాధారణ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ ధరను ₹100 వరకు పెంచుకోవచ్చు. అప్పర్ క్లాస్ టికెట్ ధరను ₹150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్లో టికెట్ ధరను ₹200 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. ఇదివరకు టికెట్ ధరల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిబంధనలన్నీ పక్కన పెట్టి 2022లో విడుదలైన జీవో 13లో పేర్కొన్న పరిమితులపై మినహాయింపు ఇస్తూ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఇచ్చిన వినతిని పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు ఈ ధరల అమలును పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా నిర్మాణ సంస్థకు ప్రత్యేక ఆదాయం లభించే అవకాశం కలుగుతోంది.